లెంటులోని 15వ రోజు 3వ వారమునకు నేను మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ మొదటి వారంలో మనం ఒక విషయాన్ని నేర్చుకున్నాం. రెండవ వారంలో మరొక విషయాన్ని నేర్చుకున్నాం. ఈ 3వ వారంలో మనం నేర్చుకునే విషయం ఏమిటి అంటే ది సాక్రిఫైస్ ఆఫ్ క్రైస్ట్. దేవుడు మన కొరకు చేసిన ఆ త్యాగమును ఈ 3వ వారంలో నేర్చుకుంటున్నాం. ఈరోజు మన పాఠంలోకి వెళ్దాం. ఈరోజు మన పాఠం ఏమిటంటే ది ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రెపిల్ల మనం చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, క్రైస్ట్ జీసస్. నిజంగా మరి ఈ సమయంలో మనం ప్రభువుని స్తుతించవలసిన వారమైనాం. ఎందుకనంటే ఆయన ఎవరు అనగా లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా క్రీస్తు ప్రభువుని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము మన మార్గమును దేవుడు ఎంత త్యాగాన్ని ప్రభు మన కోసం చేశాడు అని అంటే, ఈరోజు నిజంగా ఒకరి భారాన్ని ఒకరు మోయడం అంటేనే చాలా కష్టం. కానీ ఈ లోక పాప భారమంతటిని ప్రభువుని యేసుక్రీస్తు ఆయన భుజాల మీద వేసుకొని ఈ లోకంలో ఉన్న పాపమును, ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని ప్రభు తుడిచివేయడానికి ఇష్టపడ్డారు. కేవలం ప్రభువుని యేసుక్రీస్తు నుండి ప్రేమిస్తున్నారు. ఆయన ఎవరు అంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని యొక్క త్యాగము, ఆయన సాక్రిఫైస్ని ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఆ త్యాగానికి విలువ లేకుండా పోతుంది. ప్రియమైన వాళ్ళరా, ప్రభువు నుండి ప్రేమించారు కాబట్టి అంతగా ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారు. ఆయన ఎవరు అనంటే ఈ లోక పాపం అంతటినీ మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఆ గొర్రెపిల్ల రక్తంలో నీ పాపములని కడుక్కో. ఆ గొర్రెపిల్ల రక్తంలో నీ జీవితాన్ని శుద్ధి చేసుకో. నీ జీవితాన్ని ప్రభు ఉన్నతంగా మారుస్తారు.